హలో గైస్, వెల్కమ్ టు ఏకమైఎస్ అకాడమీ హైదరాబాద్. సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ బాగా కాంట్రవర్షియల్లో ఉంది, వార్తల్లో ఉంది. దీనికి సంబంధించి ఈ మధ్య వార్తల్లో హిందూ న్యూస్ పేపర్లో కావచ్చు, ఈనాడులో కావచ్చు చాలా ఎడిటోరియల్స్ అయితే రావడం జరిగింది అనమాట. సో ఎడిటోరియల్స్లో పరంగా ఏ ఇన్ఫర్మేషన్ ఉందని చూద్దాం, అసలు ఎందుకు కాంట్రవర్షియల్ అవుతుందనే చూద్దాం అనమాట. సో చాలామంది ఇక్కడ విశ్లేషణ ఏం చెప్తున్నారంటే సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని ఎక్కువ యూజ్ చేస్తుందని చెప్పేసి, అంటే వాళ్ళ యొక్క స్వార్థంగా యూజ్ చేస్తుందని చెప్తున్నారు. సో కొంతమంది అయితే అవినీతి పనులు పట్టుకోవడానికి యూజ్ చేస్తుందని చెప్తున్నారు. అయితే రీసెంట్గా జరిగిన ఇష్యూ ఏంటంటే, మన సౌత్లో చూడండి, రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి కావచ్చు, సో ఏపీ సీఎం ఒక బాబాయ్ గారి హత్య కేసుకు సంబంధించి కావచ్చు, సిబిఐ అనేది ఎంక్వైరీ చేస్తూ ఉంది. తర్వాత తమిళనాడులో రీసెంట్గా ఏం జరిగిందంటే, డిఎంకే గవర్నమెంట్ అనేది, డిఎంకే పార్టీ లీడ్ గవర్నమెంట్ ఉంది ప్రెజెంట్, స్టాలిన్కి సంబంధించి వాళ్ళ మినిస్టర్ క్యాబినెట్లోని ఒక మినిస్టర్ని సెంథిల్ బాలాజీ అని చెప్పేసి ఒక మినిస్టర్ని అయితే సిబిఐ అనేది అరెస్ట్ చేసిందనమాట. ఈ అరెస్ట్ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా తమిళనాడు సీఎం స్టాలిన్ ఏం చేశారంటే, ఇక్కడి నుంచి మేము జనరల్ కన్సెంట్ ఇవ్వట్లేదు, సిబిఐకి జనరల్ కన్సెంట్ అనేది ఇవ్వట్లేదు అని చెప్పేసి ఈయనైతే చెప్పడం జరిగిందనమాట. సిబిఐకి ఏం చెప్పారంటే జనరల్ కన్సెంట్ అనేది ఇవ్వట్లేదని చెప్పేసి తమిళనాడు కంప్లీట్గా బ్యాన్ చేసింది. సో తమిళనాడు గవర్నమెంట్ రీసెంట్లీ విత్డ్రాన్ ది జనరల్ కన్సెంట్ గివెన్ టు ది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ టు కేసెస్ ఇన్ ది స్టేట్ వితౌట్ పర్మిషన్. సో మేము జనరల్ కన్సెంట్ ఇవ్వట్లేదు, ఇక సిబిఐ అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క పర్మిషన్ లేకుండా ఎటువంటి కేసుని విచారణ చేయకూడదు, అలానే అరెస్ట్ కూడా చేయకూడదు అని చెప్పేసి తమిళనాడు గవర్నమెంట్ అయితే తేల్చి చెప్పేసింది అనమాట. సో ఇక్కడ మీకు అర్థం అవుతుంది ఏంటి అసలు జనరల్ కన్సెంట్ అంటే ఏంటి, స్టేట్కి అంత పవర్ ఎందుకు ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఆర్గనైజేషన్ని అది ఆపగలదా అని మనకి క్వశ్చన్ అనేది రావచ్చు అనమాట. అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది అసలు ఈ జనరల్ కన్సెంట్ అంటే ఏంటి, సిబిఐకి జనరల్ కన్సెంట్ అంటే ఏంటి, ఏ స్టేట్స్ ఇస్తున్నాయి, ఏ స్టేట్స్ ఇవ్వట్లేదు. మీకు ఇక్కడ తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇప్పటి వరకు 9 రాష్ట్రాలు సిబిఐ ఎంట్రీని బ్యాన్ చేశాయి, రాష్ట్రాల్లో బ్యాన్ చేశాయి, అంటే పర్మిషన్ లేకుండా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయకూడదు. ఇప్పుడు రీసెంట్గా తమిళనాడు కూడా బ్యాన్ చేయడం వల్ల తమిళనాడు అయితే 10th ప్లేస్లో ఉందన్నమాట. అంటే ఓవరాల్గా ఇండియాలో మొత్తం 10 రాష్ట్రాలు సిబిఐని అయితే బ్యాన్ చేశారు అనమాట, సిబిఐ ఎంట్రీని బ్యాన్ చేశాయి. అసలు ఈ జనరల్ కన్సెంట్ అనేది ఎందుకంత ఇంపార్టెన్స్ అనేది ఇప్పుడు మనం క్లారిటీగా డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, ఈ సిబిఐకి సంబంధించిన పర్సన్స్ సంబంధించి ఇక్కడ చూడండి, వాట్ ఈస్ కన్సెంట్ ఆఫ్ ది స్టేట్ నీడెడ్. అసలు స్టేట్ యొక్క కన్సెంట్ అనేది సిబిఐకి అవసరమా అంటే ఖచ్చితంగా అవసరం అనమాట. ఈ జనరల్ కన్సెంట్ టు సిబిఐ, స్టేట్ అనేది జనరల్ కన్సెంట్ ఇవ్వకుంటే సిబిఐ హ్యాస్ నో రైట్ టు ఇన్వెస్టిగేట్ ఇన్ ది స్టేట్ టెరిటరీ అనమాట. స్టేట్ యొక్క భూభాగం స్టేట్లోకి ఎంటర్ అయ్యి చేయకూడదు అనమాట, ఖచ్చితంగా పర్మిషన్ అనేది తీసుకోవాలి సిబిఐ. ఇక్కడ చూడండి, సిబిఐ ఈజ్ గవర్న్ బై, అసలు సిబిఐ అనేది ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద పనిచేస్తూ ఉంటుంది మొత్తం 1946 యాక్ట్ ప్రకారం. అయితే విచ్ రిక్వైర్స్ ది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ టు ఆబ్టైన్ ది కన్సెంట్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ అనమాట బిఫోర్ క్యాన్ ఇన్వెస్టిగేషన్ ఇన్ ది క్రైమ్ ఇన్ ఏ పర్టికులర్ స్టేటు. సో మామూలుగా ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1946 ప్రకారము సిబిఐ అనేది పనిచేస్తూ ఉంటుంది. అయితే ఈ యాక్ట్ కూడా ఏం చెప్పిందంటే 1946 యాక్ట్ సిబిఐ అనేది ఖచ్చితంగా ఒక రాష్ట్రంలో ఇన్వెస్టిగేషన్ చేయాలంటే ఆ రాష్ట్రం నుంచి జనరల్ కన్సెంట్ అనేది తీసుకోవాలి, అది లేకుండా ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేయకూడదని చెప్పేసి ఈ చట్టం కూడా చెప్పింది అనమాట. అందువల్ల జనరల్ కన్సెంట్ అనేది వార్తల్లోకి వచ్చింది. తర్వాత దీనికి సంబంధించి చూడండి, ఇందులో కొన్ని సెక్షన్స్ ఉంటాయన్నమాట. ఆ ఢిల్లీ స్పెషల్ ఎస్టాబ్లిష్మెంట్ పోలీసు స్పెషల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ఉంది కదా, దానికి సంబంధించి కొన్ని ఇక్కడ ఉన్నాయన్నమాట. ఏంటంటే సెక్షన్ 6. సో ఈ సెక్షన్ 6 ఏం చెప్తుందంటే, కన్సెంట్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ టు ఎక్సైజ్ పవర్ అండ్ జ్యూరిడిక్షన్ సేస్. సో ఇదేం చెప్తుందంటే, నథింగ్ కెన్ అబ్టైన్ టు సెక్షన్ 5. So section 5 shall be deemed to enable any member of the Delhi Special Police Establishment to exercise powers and jurisdiction in any area. So ఇక్కడ చూడండి, any area in a state not being union territory or railway area without consent of the state government. మామూలుగా ఇక్కడ రాష్ట్రంలో సిబిఐకి జనరల్ కన్సెంట్ లేకుండా చేయకూడదని చెప్పాను కదా, ఎంట్రీ అనేది ఉండదు, అసలు ఎంట్రీ ఉండదు, ఖచ్చితంగా జనరల్ కన్సెంట్ ఉంటేనే వెళ్ళాలి, లేదా ఏదైనా ఎమర్జెన్సీ అయినప్పుడు పర్మిషన్ తీసుకోవాలి. కానీ కొన్ని ప్రాంతాలకైతే ఎగ్జామ్షన్ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే ప్రాంతం కావచ్చు, సో వితౌట్ కన్సెంట్ ఆఫ్ ది గవర్నమెంట్, రైల్వే రీజను, సో స్టేట్ యొక్క టెరిటరీలో అయితే కష్టం, కానీ యూనియన్ టెరిటరీ అలానే తర్వాత వచ్చేసి రైల్వేకి సంబంధించి రీసెంట్గా ఒడిశా యాక్సిడెంట్ జరిగిందనుకోండి, ఒకవేళ ఒడిశా అనేది జనరల్ కన్సెంట్ ఇవ్వకుండా కూడా సిబిఐకి రైట్ ఉంటుంది ఎక్కడ రైల్వే రీజన్స్లో ఇన్వెస్టిగేషన్ చేస్తానికి. ఎందుకంటే రైల్వే స్టేషన్స్ ఆర్ కమ్స్ అండర్ ది సెంట్రల్ గవర్నమెంట్. రైల్వే స్టేషన్స్ ఎప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ కింద వస్తాయి, అంతే తప్ప స్టేట్ గవర్నమెంట్స్ కింద రావు. కాబట్టి రైల్వే టెరిటరీ మొత్తం కూడా సెంట్రల్ గవర్నమెంట్ కింద అయితే ఉంటుందన్నమాట. సో అందువల్ల రైల్వే ప్రాంతాల్లో యూనియన్ టెరిటరీలు చేయొచ్చు. ఇప్పుడు మనకి యానాం ఉంది, ఆంధ్రప్రదేశ్లో యానాం ఉందనుకోండి, సో యానాం ఎక్కడుంది, ఆంధ్రప్రదేశ్లోనే ఉంటుంది, కానీ అది ఇట్స్ కమ్స్ అండర్ ది పుదుచ్చేరి యూటీ కింద వస్తుంది. కాబట్టి అక్కడ కూడా పుదుచ్చేరికి రైట్ ఉంటుంది, కాబట్టి యూనియన్ టెరిటరీ కాబట్టి సిబిఐ అక్కడ కూడా వెళ్ళొచ్చు అనమాట. సో ఇది దీనికి సంబంధించింది, ఇది జనరల్ కన్సెంట్ ప్రకారం ఈ యాక్ట్ అనేది చెప్పింది అనమాట, ఏది ఢిల్లీ స్పెషల్ పోలీసు ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్. అయితే ఇక్కడ చూడండి,
సింపుల్గా చెప్పాలంటే జనరల్ కన్సెంట్ అంటే ఒకే ఒక వర్డ్లో చెప్పాలంటే సింపుల్గా సెంటెన్స్లో వితౌట్ స్టేట్ గవర్నమెంట్స్ కన్సెంట్. సో వితౌట్ స్టేట్ గవర్నమెంట్ కన్సెంట్ ద సిబిఐ కెనాట్ ఎక్సైజ్ పవర్ విత్ ఇన్ ది స్టేట్ బోర్డర్స్. సో యాజ్ యూజువల్ మనం చెప్పుకున్నట్టే. అయితే ఇక్కడ చూడండి, ద సిబిఐస్ పొజిషన్ ఇన్ దిస్ రెస్పెక్ట్ డిఫరెంట్ ఫ్రమ్ ది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. సో ఎన్ఐఏ తెలుసు కదా మీకు. సో ఎన్ఐఏ యాక్ట్ ఉంటుంది. 2008 సంవత్సరంలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సంబంధించిన ఒక యాక్ట్ అనేది తీసుకొచ్చారు. ఈ యాక్ట్ ప్రకారము దేశంలో ఎక్కడైనా ఏ రాష్ట్రంలో ఏ నలుమూలైనా సరే ఎన్ఐఏ దానికి పర్మిషన్ ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్ యొక్క పర్మిషన్తో దానికి పర్లేదనమాట. దానికి ఫుల్ రైట్స్ ఉన్నాయి. రాష్ట్రంలో కానీ, యూనియన్ టెరిటరీస్ కానీ, డిస్ట్రిక్ట్స్ కానీ, విలేజ్లో కానీ, మండల్స్లో కానీ ఎక్కడైనా సరే అది వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేసే రైటు ఎన్ఐఏకి ఉంటుంది. కానీ సిబిఐకి అలా ఉండదన్నమాట. సిబిఐ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ది ఎన్ఐఏ. సిబిఐ నెససర్లీ నీడ్ ది జనరల్ కన్సెంట్ ఆఫ్ ది స్టేట్ అనమాట. కానీ ఎన్ఐఏకి అవసరం లేదు. కాబట్టి ఇక్కడ అది చెప్తున్నారు. సో ఈ ఎన్ఐ యాక్ట్ 2008 ప్రకారము ఇది యాజ్ ఎ జ్యూరిడిక్షన్ ఆల్ ఓవర్ ది కంట్రీ. సో మన భారతదేశంలోని భూభాగం మొత్తంలో కూడా ఎక్కడైనా సరే ఎన్ఐ అనేది వాటి యొక్క పర్మిషన్ లేకుండానే ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఎన్ఐ ఎక్కువ హైదరాబాద్ ఇక్కడ సోదాలు చేస్తుంటుంది. సో టెర్రరిజం వాటికి సంబంధించి ముంబై ఇక్కడంతా చేస్తూ ఉంటుంది. వాటికి తెలంగాణ గవర్నమెంట్ యొక్క పర్మిషన్ అక్కర్లేదు. అసలు పర్మిషన్ అక్కర్లేదు అనమాట. డైరెక్ట్ వాళ్ళకి ఆ జ్యూరిడిక్షన్ ఉంటుంది. కానీ సిబిఐ మాత్రం ఖచ్చితంగా జనరల్ కన్సెంట్ అనేది తీసుకోవాలి. అయితే ఇప్పటివరకు మొత్తం 10 రాష్ట్రాలు, సో 10 రాష్ట్రాలు మొత్తం 10 స్టేట్స్ అనమాట. 10 రాష్ట్రాలు సిబిఐ ఎంట్రీని బ్యాన్ చేశాయి. సిబిఐ ఎంట్రీని అయితే బ్యాన్ చేశాయి కదా. అవి ఏ రాష్ట్రాలంటే చూడండి, మిజోరాము, వెస్ట్ బెంగాల్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మహారాష్ట్ర, కేరళ, జార్ఖండ్, పంజాబ్, మేఘాలయ, తమిళనాడు. ఈ రాష్ట్రాలన్నీ కూడా ఇక్కడ కోట్ చేసిన రాష్ట్రాలన్నీ కూడా ఈ రాష్ట్రాలన్నీ కూడా సిబిఐని అయితే బ్యాన్ చేశారనమాట. లాస్ట్ స్టేట్ రీసెంట్గా వచ్చేసి తమిళనాడు. కానీ 2019కి ముందు, సో 2019కి ముందు ఆంధ్రప్రదేశ్ కూడా బ్యాన్ చేస్తున్నది. సో 2019కి ముందు ఎప్పుడు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు, సో ఏపీకి చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన వెస్ట్ బెంగాల్తో మాట్లాడి అపోజిషన్తో ఉన్నాడు కాబట్టి అప్పుడు వెస్ట్ బెంగాల్ బ్యాన్ చేసినప్పుడే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అప్పుడు ఫార్మర్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు బ్యాన్ చేస్తారనమాట. జనరల్ కన్సెంట్ అనేది ఇవ్వలేదు సిబిఐకి. తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత సీఎంగా అప్పుడు ఆయన మళ్ళీ జనరల్ కన్సెంట్ అనేది ఇచ్చారనమాట. ఇప్పుడు రీసెంట్గా వాళ్ళ బాబాయ్కి సంబంధించి హత్య కేసు అనేది జరుగుతూ ఉంది కదా, విచారణ జరుగుతూ ఉంది. కాబట్టి సిబిఐ అనేది ఖచ్చితంగా జనరల్ కన్సెంట్ ఉంటేనే అక్కడికి వెళ్తుందన్నమాట. ఓకే, ఇప్పుడు జనరల్ కన్సెంట్ లేకుండా సిబిఐ చేయాలి. ఒక పెద్ద క్రైమ్ జరిగింది, సో ఏదైనా కోర్టు వచ్చేసి అక్కడ ఆర్డర్ చేసింది. ఇప్పుడు కోర్టు వచ్చి చెప్పింది తమిళనాడులో ఒక పెద్ద క్రైమ్ జరిగింది, ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ ఏంటని. ఇప్పుడు సిబిఐ ఏం చేస్తుందంటే ప్రతి కేసుకి తీసుకుంటుంది అనమాట. జనరల్ కన్సెంట్ ఉన్నదానికి లేనంత తేడా ఏంటంటే, జనరల్ కన్సెంట్ ఉందనుకోండి, స్టేట్ గవర్నమెంట్కి దానికి పనిలే. ఏ కేసు ఎన్ని కేసులు అయినా సరే వెళ్ళి దానికి స్వచ్ఛందంగా అది వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేసుకుని అరెస్ట్ కూడా చేస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు జనరల్ కన్సెంట్ లేదనుకోండి, ప్రతి కేసుకి స్టేట్ యొక్క పర్మిషన్ తీసుకోవాలి. స్టేట్ పర్మిషన్ ఉంటేనే ఇప్పుడు కేసుకి వెళ్ళారు, ఆ కేసుకు కూడా పర్మిషన్ తీసుకోవాలి, నెక్స్ట్ కేసుకు కూడా పర్మిషన్ తీసుకోవాలి. ఇట్లా పర్మిషన్ ప్రతి కేసుకి పర్టికులర్ కేసుకి పర్మిషన్ తీసుకుంటూ వెళ్తూ ఉండాలి. సో స్టేట్ ఒకవేళ పర్మిషన్ ఇవ్వకుంటే మాత్రం సిబిఐ హాజ్ నో రైట్ టు ఇన్వెస్టిగేట్ ఎనీథింగ్ ఇన్ ది టెరిటరీస్ ఆఫ్ ది స్టేట్ అనమాట. కాబట్టి జనరల్ కాన్సెప్టే ఇదనమాట. అంటే మీకు ఒక పెద్ద ఎడిటోరియల్ని ఇలా సింపుల్గా అయితే క్లాసిఫై చేశాను. ఇలా నీట్గా దాని గురించి నోట్ చేసి పెట్టుకోండి. తర్వాత సిబిఐ గురించి కూడా, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గురించి కూడా ఒకసారి చూసుకోండి. మొత్తం కూడా క్లారిటీగా దానికి హెడ్ క్వార్టర్స్ అన్ని కూడా చూసుకోండి. అయితే ఎన్ఐఏ గురించి కూడా, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సిబిఐకి మధ్య డిఫరెన్సెస్ ఇవన్నీ కూడా చూసుకోండి. ఓకేనా? ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇలానే మనకి న్యూస్ ఎడిటర్స్ కూడా తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. కాబట్టి ఇవన్నీ మీకు మెయిన్స్ పరంగా, ప్రిలిమ్స్ పరంగా చాలా వరకు కూడా ఉపయోగపడతాయి. ఇవన్నీ కూడా మీరు ప్రతిరోజు ఫాలో అవుతూ నోట్స్ లాగా రాసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఆల్.